సో అకౌంటింగ్ స్టాండర్డ్స్ అడ్వాన్స్డ్ అకౌంట్స్లో బేసికలీ మోరల్లెస్ అన్ని అకౌంటింగ్ స్టాండర్డ్స్ గురించే ఉన్నాయి. సో ఇక్కడ అకౌంటింగ్ స్టాండర్డ్స్ గురించి బేసిక్ చూసుకుంటే ఫస్ట్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ ఆర్ రిటన్ డాక్యుమెంట్ పాలసీస్. డాక్యుమెంట్లో రిటర్న్ చేసిన పాలసీస్ ఇవి అకౌంట్స్లో అకౌంటింగ్ ట్రీట్మెంట్స్ని ప్రాపర్గా చేయడానికి ఉపయోగపడతాయి. సో అకౌంటింగ్ స్టాండర్డ్స్ యొక్క ఓవరాల్ థింగ్స్ని ఈ వీడియోలో చూస్తాం. సో అకౌంటింగ్ స్టాండర్డ్స్ జనరల్లీ 4 బేసిస్ పైన 4 ఆస్పెక్ట్స్ని కవర్ చేస్తూ ఉంటాయి. రికగ్నిషన్ కావచ్చు, మెజర్మెంట్ కావచ్చు, ప్రజెంటేషన్ అండ్ డిస్క్లోజర్ స్టాండర్డ్స్. ప్రజెంటేషన్ గురించి, డిస్క్లోజర్స్ గురించి, మెజర్మెంట్స్ అండ్ రికగ్నిషన్ గురించి డీల్ చేస్తాయి. సో అయితే అకౌంటింగ్ స్టాండర్డ్స్ని మనం ఎందుకు ఫాలో కావాలి, ఎందుకోసం అకౌంటింగ్ స్టాండర్డ్స్ని ఫాలో కావాలంటే అకౌంటింగ్ స్టాండర్డ్స్ వల్ల బెనిఫిట్స్ అనేటివి కొన్ని ఉన్నాయి. ఆ బెనిఫిట్స్ ఏంటి కూడా చూద్దాం. స్టాండర్డైజేషన్ ఆఫ్ ఆల్టర్నేటివ్ అకౌంటింగ్ ట్రీట్మెంట్స్. డిఫరెంట్ అకౌంటింగ్ ట్రీట్మెంట్స్ నుంచి బుక్స్ ఆఫ్ అకౌంట్స్ని ఒక సిమిలర్ వేలో బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ప్రిపేర్ చేయడానికి, ఈ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ఎవరు చూసినా ఒకే విధంగా అర్థం కావడానికి అకౌంటింగ్ స్టాండర్డ్స్ అనేటివి ఉపయోగపడతాయి. రిక్వైర్మెంట్స్ ఫర్ అడిషనల్ డిస్క్లోజర్స్. ఏదైనా అడిషనల్ డిస్క్లోజర్ కావాలనుకుంటే ఒక అకౌంటింగ్ ట్రీట్మెంట్ చేసినప్పుడు డిస్క్లోజ్ చేయడానికి డిస్క్లోజర్స్ అన్నిటివి ఉండొచ్చు. ఆఫ్టర్ దట్ ఈ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ని ప్రాపర్ వేలో కంపారబుల్ చేయడానికి, కంపేర్ చేయాలంటే ఏంటి, సమ్ స్పెసిఫిక్ స్టాండర్డ్ బేసిస్ అనేది ఉండాలి. ఆ స్పెసిఫిక్ స్టాండర్డ్ బేసిస్ కోసం అకౌంటింగ్ స్టాండర్డ్స్ని ఫ్రేమ్ చేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించిన హిస్టరీ, అకౌంటింగ్ స్టాండర్డ్స్ ఎన్ని ఉన్నాయి, అసలు NDASS ఏంటి, ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ స్టాండర్డ్స్ అంటే ఏంటి, ఇండియన్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ ఎలా ఫ్రేమ్ చేస్తారు, దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఇన్ డెప్త్గా చూద్దాం. ఫస్ట్ ఈ స్టాండర్డ్స్ని ఎట్లా ఫ్రేమ్ చేస్తారు, స్టాండర్డ్ సెట్టింగ్ ప్రాసెస్ ఏంటి. స్టాండర్డ్ సెట్టింగ్ ప్రాసెస్ వచ్చి ఫస్ట్ ఒకే ఏరియాని ఐడెంటిఫై చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ వాల్యుయేషన్ ఆఫ్ ఇన్వెంటరీస్ ఒక స్టాండర్డ్ ఉంది. ఇన్వెంటరీస్ని వాల్యూ చేయడానికి స్టాండర్డ్లో ఉన్న ఏరియాని తీసుకొని ఒక గ్రూప్ని కన్స్టిట్యూట్ చేస్తారు. కన్స్టిట్యూషన్ ఆఫ్ ఎ గ్రూప్. అండ్ ఆఫ్టర్ దాట్ ఆ గ్రూప్ ఏంటి, దానికి సంబంధించిన రిలేటెడ్ పాయింట్స్, రిలేటెడ్ మ్యాటర్స్ అన్నింటినీ ఓ డ్రాఫ్ట్లో ప్రిపేర్ చేస్తుంది. ప్రిపరేషన్ ఆఫ్ డ్రాఫ్ట్ అండ్ ఇట్స్ సర్క్యులేషన్. ఎలా బుక్స్ ఆఫ్ అకౌంట్స్ని ప్రిపేర్ చేస్తే ఈజీగా కంపారబుల్గా ఒక ఆల్టర్నేటివ్ ట్రీట్మెంట్స్ని ఎలిమినేట్ చేయొచ్చు అనేది. నెక్స్ట్ స్టెప్ వచ్చి అసర్టైన్మెంట్ ఆఫ్ వ్యూస్ ఆఫ్ డిఫరెంట్ బాడీస్. Preparation of draft and its templates. After that, ascertainment of views of different bodies on draft. For example, సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు, ఉన్న ఇండస్ట్రీ స్పెసిఫిక్ కొన్ని ఇండస్ట్రీస్ ఉంటాయి. ఇప్పుడు బ్యాంకింగ్ ఇండస్ట్రీ, ఇన్సూరెన్స్ ఇండస్ట్రీ, ప్రొడక్షన్ ఇండస్ట్రీస్. ఈ ఇండస్ట్రీస్కి సంబంధించి ఒక ఏరియాలో అకౌంటింగ్ స్టాండర్డ్ని ఫ్రేమ్ చేస్తున్నప్పుడు ఈ డ్రాఫ్ట్ అసర్టైన్మెంట్ ఆఫ్ డిఫరెంట్ బాడీస్కి సెండ్ చేయడం జరుగుతుంది, గవర్నమెంట్ బాడీస్కి ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇట్ మే యాక్సెప్ట్ ఫ్రమ్ ఇట్స్ మెంబర్స్ ఆల్సో. ఏదైనా కొత్త స్టాండర్డ్ ఫ్రేమ్ చేసే ముందు మన ఇన్స్టిట్యూట్ మెంబర్స్ దగ్గర నుంచి కూడా వ్యూస్ని, వాళ్ళ యొక్క కామెంట్స్ని యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది, వాళ్ళ యొక్క కామెంట్స్ని అడగడం జరుగుతుంది. ఆఫ్టర్ దాట్ ఫైనలైజేషన్ ఆఫ్ ఎక్స్పోజర్ డ్రాఫ్ట్ ఏదుందో దాన్ని ఫైనలైజ్ చేసేసి కామెంట్స్ ఏవైతే రిసీవ్ చేసుకున్నారో దాన్ని మాడిఫికేషన్ చేస్తారు. కామెంట్స్ రిసీవ్డ్ ఆన్ ఎక్స్పోజర్ డ్రాఫ్ట్ రిసీవ్ చేసుకున్న తర్వాత మాడిఫికేషన్ ఆఫ్ ఎక్స్పోజర్ డ్రాఫ్ట్. అన్నీ ఫైనల్గా ఈ ఏదైతే డ్రాఫ్ట్ ఉందో మాడిఫికేషన్ చేసిన తర్వాత ఫైనలైజ్ అయిందో దాన్ని అకౌంటింగ్ స్టాండర్డ్గా ఇష్యూ చేస్తారు. విత్ ద పవర్ ఆఫ్ ఇష్యూ చేసేది ఎవరు, మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్, విత్ కన్సల్టేషన్ విత్ నఫ్రా అంటే నేషనల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ అథారిటీ. రైట్, ఇది స్టాండర్డ్ సెట్టింగ్ ప్రాసెస్ ఇలా ఉంటుంది.
నెక్స్ట్ వచ్చేసి అకౌంటింగ్ స్టాండర్డ్స్ ఎన్ని ఉన్నాయి మనకి? ఇక్కడ మనకు 27 అకౌంటింగ్ స్టాండర్డ్స్ ఉన్నాయి. 27 అకౌంటింగ్ స్టాండర్డ్స్ లిస్ట్ ఏంటి? Disclosures of accounting policies, accounting standard 1, 2 valuation of inventories, 3 cash flow statements. Date of applicability అనేది ఇక్కడ సైడ్ ఇచ్చారు చూడు, 1st April 1993 నుంచి డిస్క్లోజర్స్ ఆఫ్ అకౌంటింగ్ పాలసీస్ అప్లికబుల్ అవుతుంది. ఆ ఫ్రేమ్ చేసిన డేట్స్ అవి రైట్. 4 వచ్చి కంటింజెన్సీస్ అండ్ ఈవెంట్స్ అకరింగ్ ఆఫ్టర్ ద బ్యాలెన్స్ షీట్ డేట్. 5 వచ్చి నెట్ ప్రాఫిట్ ఆర్ లాస్ ఫర్ ద పీరియడ్, prior period items and changes in accounting policies. Next, accounting standard 7, construction contracts. Accounting standard 9, revenue recognition. Accounting standard 10, property plant and equipment. Accounting standard 11, the effect of changes in foreign exchange rates. Accounting standard 12, accounting for government grants. AS 13, accounting for investments. AS 14, accounting for amalgamation. AS 15, employee benefits. AS 16, borrowing cost. AS 17, segment reporting. AS 18, related party disclosures. AS 19, leases. AS 20, earning per share. AS 21, consolidated financial statements. AS 22, accounting for taxes on income. AS 23, accounting for investments in associates in consolidated financial statements. AS 24, discontinuing operations. AS 25, interim financial reporting. AS 26, intangible assets. AS 27, financial reporting of interest in joint ventures. AS 28, impairment of assets. AS 29, provisions, contingent liabilities and contingent assets. సో దానికి స్పెసిఫిక్ అప్లికబుల్ డేట్స్ ఉన్నాయి కదా, ఆ డేట్స్ తర్వాత నుంచి అకౌంటింగ్ స్టాండర్డ్స్ అన్నీ అప్లికబుల్ అవుతూ ఉంటాయి అన్నట్టు. సో ఇక్కడ అడ్వాన్స్డ్ అకౌంట్స్లో సిఏ ఇంటర్లో ఇచ్చిన సిలబస్లో మనకు గ్రూప్ వైజ్ కొన్ని గ్రూప్స్ చేశారు. ప్రజెంటేషన్ అండ్ డిస్క్లోజర్స్ బేస్డ్ అని చెప్పి, అసెట్స్ బేస్డ్ అకౌంటింగ్ స్టాండర్డ్స్, లయబిలిటీస్ బేస్డ్ అకౌంటింగ్ స్టాండర్డ్స్, అకౌంటింగ్ స్టాండర్డ్స్ బేస్డ్ ఆన్ ఐటమ్స్ ఇంపాక్టింగ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్, రెవెన్యూ బేస్డ్ అకౌంటింగ్ స్టాండర్డ్స్, అదర్ అకౌంటింగ్ స్టాండర్డ్స్లో గ్రాంట్స్, అమాల్గమేషన్ ఇవి రెండు ఉన్నాయి. నెక్స్ట్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ ఫర్ కన్సాలిడేటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అండ్ స్పెసిఫిక్ రిలేటెడ్ నేచర్ని బట్టి గ్రూప్స్ చేశారు. ఈ గ్రూప్స్ బేస్డ్గా ఈ మాడ్యూల్స్ 3 మాడ్యూల్స్లో చాప్టర్స్ అన్నింటినీ ఫ్రేమ్ చేసి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేశారు. సో ఇక్కడ స్టేటస్ ఆఫ్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ కన్వర్జెన్స్ అంటే మనం గ్లోబల్ స్టాండర్డ్స్కి కన్వర్ట్ కావాల్సిన నెసెసిటీ ఏంటి? ఎందుకంటే మనం అవుట్ ఆఫ్ ఇండియా, అవుట్ ఆఫ్ కంట్రీస్, వేరే కంట్రీస్ నుంచి ఫండ్స్ రైజ్ చేస్తామా? ఫండ్స్ రైజ్ చేసినప్పుడు అక్కడ ఉన్న ఇన్వెస్టర్స్ ఏం కోరుకుంటారు? ఈ కంపెనీ యొక్క పర్ఫార్మెన్స్ చూడాలనుకుంటారు. ఈ కంపెనీ యొక్క పర్ఫార్మెన్స్ చూడాలంటే ఏం చెప్తుంది? బేసికల్లీ ఫైనాన్షియల్ స్టేట్మెంట్సే. ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ మాత్రమే ఆ కంపెనీకి సంబంధించిన ప్రొఫార్మా ఏంటి, ఫైనాన్షియల్ పొజిషన్స్ ఏంటి, డిఫరెంట్ రేషియోస్ కావచ్చు, దానికి ఉన్న గుడ్ విల్ కావచ్చు, ఆ కంపెనీ ఫండ్స్ రైజ్ చేయడానికి ఉపయోగపడుతూ ఉంటుంది. కంపెనీ యొక్క క్యాపిటల్ స్ట్రక్చర్ ఏంటి, కంపెనీకి ఉన్న మార్కెట్ షేర్ ఏంటి, రైస్, అది ఒక రీజన్. సెకండ్ వచ్చేసి కంపారబిలిటీ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. అలా ఇన్వెస్ట్ చేయాలనుకున్న వాళ్ళు ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ని కంపేర్ చేసి ఇన్వెస్ట్ చేస్తారు ఇన్వెస్టర్స్కి అవుట్ ఆఫ్ ది కంట్రీ. యూనిఫార్మిటీ, కంపారబిలిటీ, ట్రాన్స్పరెన్సీ కోసం అకౌంటింగ్ స్టాండర్డ్స్. నెక్స్ట్ గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్స్ గురించి, మన కంపెనీ వేరే కంట్రీస్లో ఇన్వెస్ట్ చేయడానికి కూడా దీస్ విల్ బీ యూస్ఫుల్. నెక్స్ట్ ఇంటర్నేషనల్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ బోర్డ్. ఇంటర్నేషనల్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ కమిటీ వాజ్ ఇంటర్నేషనల్ అకౌంటింగ్ స్టాండర్డ్స్. ఇక్కడ లండన్ గ్రూప్ ఇంటర్నేషనల్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ కమిటీని ఫ్రేమ్ చేశారు 1973లో. దానిలో ఇంటర్నేషనల్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ని ఫ్రేమ్ చేయడం స్టార్ట్ చేశారు. సో ఓవరాల్ 75 కంట్రీస్ ఉండే. అప్పుడు మన ఐసిఐ కూడా ఒక మెంబర్ ఆఫ్ కంట్రీ ఉండే ఫర్ ఫ్రేమింగ్ ఆఫ్ ఇంటర్నేషనల్ అకౌంటింగ్ స్టాండర్డ్స్.
ఈ అకౌంటింగ్ స్టాండర్డ్స్ని వాళ్ళ వాళ్ళ రెస్పెక్టివ్ కంట్రీస్లో డైరెక్ట్ అడాప్ట్ చేసుకోవచ్చు, లేదంటే కన్వర్షన్ చేసుకోవచ్చు. సమ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, టర్మినాలజీస్ని కార్వే అవుట్స్ అంటే తీసేయడం, కార్వే ఇన్స్ అంటే పెట్టడం, కొత్త టర్మినాలజీని, కొత్త రూల్స్ అండ్ రెగ్యులేషన్, కొత్త ప్రొవిజన్ బిట్వీన్ 1973లో ఫ్రేమ్ చేశారు లండన్ గ్రూప్ వాళ్ళు. సో 1973 నుంచి 2001 వరకు ఇంటర్నేషనల్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ కమిటీ ఇంటర్నేషనల్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ని ఇష్యూ చేస్తూ వచ్చారు. ఆ తర్వాత బిట్వీన్ 97 to 99 వాళ్ళు ఏం చేశారంటే కొత్త రీస్ట్రక్చరింగ్ పాలసీస్ని రీస్ట్రక్చర్ చేశారు. వాళ్ళ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో 1997 నుండి 1999 ఆ మధ్యలో రీస్ట్రక్చర్ చేసి ఫస్ట్ ఏప్రిల్ 2001 నుంచి ఇంటర్నేషనల్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ బోర్డ్ అని చెప్పేసి రీస్ట్రక్చర్ చేశారు. కమిటీ నుంచి బోర్డుగా మార్చేశారు అన్నమాట. ఆ తర్వాత నుంచి వాళ్ళు ఇష్యూ చేసే ఏదైతే అకౌంటింగ్ స్టాండర్డ్స్ ఉన్నాయో వాటన్నిటికీ ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ స్టాండర్డ్స్ అని పేరు పెట్టేశారు. సో వీళ్ళు ఇప్పుడు పాత ఉన్న అకౌంటింగ్ స్టాండర్డ్స్, ఇంటర్నేషనల్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ ఏవైతే ఉన్నాయో అవి ప్లస్ ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ స్టాండర్డ్స్ ఇవి రెండింటిని కూడా వాళ్ళు ఇంటర్నేషనల్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ కమిటీ ఇష్యూ చేసిన అకౌంటింగ్ స్టాండర్డ్స్ని కూడా వీళ్ళు కొత్త ఫ్రేమ్ చేసిన ఇంటర్నేషనల్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ బోర్డ్ అనేది రిజెక్ట్ చేయలేదు, వాటిని కూడా ఫాలో చేశారు. సో ద స్టాండర్డ్స్ ఇష్యూడ్ బై ద ఇంటర్నేషనల్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ కమిటీ టిల్ 31st March 2001 ఆర్ నోన్ యాజ్ ఇంటర్నేషనల్ అకౌంటింగ్ స్టాండర్డ్స్. ఆ తర్వాత ఏదైతే ఇంటర్నేషనల్ అకౌంటింగ్ స్టాండర్డ్ బోర్డు ఇష్యూ చేసిన ఏవైతే అకౌంటింగ్ స్టాండర్డ్స్ అన్నీ ఉన్నాయో వాటిని ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ స్టాండర్డ్స్ అని చెప్పి ద నేమ్స్ అనేది అట్లా చేంజ్ చేశారు. సో ఇక్కడ నెక్స్ట్ ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ స్టాండర్డ్స్ యాజ్ గ్లోబల్ స్టాండర్డ్స్. ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ స్టాండర్డ్స్ కంప్రైజెస్ అవి IFRSలో ఏవేవి ఇంక్లూడ్ అయ్యి ఉంటాయంటే IFRS ఆర్ ఇష్యూడ్ బై ద ఇంటర్నేషనల్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ బోర్డు. ఇందాక మనం అనుకున్నాం 2001 తర్వాత కొత్తగా ఫ్రేమ్ చేశారని చెప్పి. సో ఇంటర్నేషనల్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ బోర్డు బిఫోర్ 2001 1973 నుంచి 1999 వరకు ఏవైతే కమిటీ ఇష్యూ చేసిన అకౌంటింగ్ స్టాండర్డ్స్ ఉన్నాయో వాటికి ఇంటర్నేషనల్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ అని వారి పేరు పెట్టుకున్నారు కదా, అవి కూడా IFRSలో కవర్ అవుతాయి. ఆ తర్వాత ఇంటర్ప్రిటేషన్ స్టాండర్డ్స్ కొన్ని ఉన్నాయి. ఇంటర్ప్రిటేషన్ ఇష్యూడ్ బై ది స్టాండర్డ్స్ ఇంటర్ప్రిటేషన్ కమిటీ. నెక్స్ట్ ఇంటర్ప్రిటేషన్స్ ఇష్యూడ్ బై ద IFRS ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ స్టాండర్డ్స్ కమిటీ. ఇంటర్ప్రిటేషన్ కమిటీ ఆఫ్ IASB, రైట్, IFRIS ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ స్టాండర్డ్స్ ఇంటర్ప్రిటేషన్ కమిటీ. ఇందాక చూసుకున్నట్టుగా ఈ IFRS ఏదైతే ఉందో ఈ 75 కంట్రీస్ ఉన్నాయి కదా, ఈ 75 కంట్రీస్ వీళ్ళు ఇష్యూ చేసిన అకౌంటింగ్ స్టాండర్డ్స్ని వాళ్ళ కంట్రీస్లో వాళ్ళ ఎకానమిక్ ఎన్వైర్న్మెంట్ని బేస్ చేసుకొని ఎలాంటి టర్మినాలజీని యూజ్ చేసుకోవాలి, వాళ్ళ కంపెనీ ఇండస్ట్రీ టైప్ ఏంటి దాన్ని బట్టి కన్వర్ట్ చేసుకునే కంట్రీస్ కొన్ని ఉన్నాయి, లేదు డైరెక్ట్గా అడాప్ట్ చేసుకునే కంట్రీస్ కొన్ని ఉన్నాయి. అయితే మన ఇండియా ఈ టెక్నిక్ 2 కన్వర్జెన్స్ ప్రాసెస్ని ఫాలో అయింది. కన్వర్జెన్స్ ప్రాసెస్లో ఏంటి, మనకు అనవసరమైన థింగ్స్ని తీసేసి అవసరమైన థింగ్స్ పెట్టుకోవడం అన్నట్టు. కార్వే అవుట్స్, కార్వే ఇన్స్ అనే టాపిక్ ఇక్కడ ఎరేజ్ అవుతుంది. ఎగ్జామ్లో 2 మార్క్స్ 4 మార్క్స్ ఆస్కార్ MCQస్లో కూడా కార్వే అవుట్స్ ఏంటి, కార్వే ఇన్స్ ఏంటి అని చెప్పి దే మే ఆస్క్. అసలు ఈ కార్వే అవుట్స్, కార్వే ఇన్స్ దేనికోసము, టర్మినాలజీ డిఫరెన్స్. వేరే కంట్రీస్కి మన కంట్రీస్కి ఉన్న కంట్రీస్కి టర్మినాలజీలో ఏదైనా డిఫరెన్సెస్ ఉంటే దానికోసం కార్వే అవుట్స్, కార్వే ఇన్స్ అనేది తీసుకోవచ్చు. నెక్స్ట్ రిమూవల్ ఆఫ్ ఆప్షన్స్ ఇన్ అకౌంటింగ్ ప్రిన్సిపల్ ప్రాక్టీసెస్. ఏదైతే అన్నెసెసరీ టాపిక్స్ ఏదైతే ఉందో దాన్ని తీసేయాలి, రిమూవల్ ఆఫ్ ఆప్షన్స్. నెక్స్ట్ డిఫరెన్స్ ఇన్ ఎకనామిక్ ఎన్వైర్న్మెంట్లో ఏదైనా డిఫరెన్స్ ఉంటే దాన్ని తీసిపడేయాలి అంతే. నెక్స్ట్ ఫార్మేషన్ ఆఫ్ ఇండియాస్ని ఎలా ఫామ్ చేశారు, డిపార్చర్స్, కార్వే అవుట్స్ రిజల్టింగ్ ఇన్ ద కార్వే అవుట్స్, డీవియేషన్స్ ఫ్రమ్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ స్టేటెడ్ ఇన్ IFRS ఏదైనా డీవియేషన్ ఉంటే దాన్ని కార్వే అవుట్స్ అంటాం. నాట్ రిజల్టింగ్ ఇన్ టు కార్వే అవుట్స్కి రిజల్ట్ చేయాలంటే రిమూవల్ ఆఫ్ ఆప్షన్స్, ఏదైనా 2 or 3 ఆప్షన్స్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ అండ్ ప్రాక్టీసెస్ ఇన్ ఇండియాస్ అది తీసేస్తే కార్వే అవుట్స్, కార్వే అవుట్స్ దాన్ని. సో ఇక్కడ లిస్ట్ ఆఫ్ ఇండియన్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ ఉన్నాయి 101 నుంచి. ప్రీవియస్గా ఏదైతే ఇష్యూ చేశారో అవన్నీ 100 నెంబర్ ఇచ్చారు, 100తో స్టార్ట్ అయితే 100 + that నెంబర్. ఆఫ్టర్ కొత్తగా 2001 తర్వాత ఫ్రేమ్ చేసిన వాటన్నిటికీ అడిషనల్గా 100ని యాడ్ చేసి పెట్టారు. ప్రీవియస్గా